గ్రామం నుంచి మన గ్రామ సర్పంచ్ అయినటువంటి వీరబాబు గారు ఆయన ఆధ్వర్యంలో, అలాగే సోదరిమణి మన ఎంపీడీసీ గారు, అలాగే మండల ఉపాధ్యక్షురాలు సోదరిమణి నాగలక్ష్మి గారికి, అలాగే మన గ్రామానికి సంబంధించినటువంటి పెద్దలు, అలాగే ఎస్సీ కాలనీకి సంబంధించినటువంటి సోదరులందరూ కూడా ఈరోజు మా ఇంటికి వచ్చినందుకు మీకు ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. మరి ఇరుపాక నుంచి ఇంతమంది వచ్చారంటే మరి నిజంగా చాలా సంతోషదాయకమైన విషయం ఇది. సంతోషం అంటే ఒక విధంగా ఆ ఊరి పరిస్థితి మాకు తెలుసు, అక్కడ పరిస్థితి కూడా మీ అందరికీ నాకు కూడా తెలుసు. కాబట్టి నిజంగా మీరు అందరూ కూడా ఇంత అభిమానంగా ఇదిగా బయటకు వచ్చారంటే నిజంగా మిమ్మల్ని అందరూ కూడా నేను అభినందిస్తా ఉన్నాను. తప్పనిసరిగా మిమ్మల్ని అందరూ కూడా గుర్తుపెట్టుకోవడం జరుగుతుంది. మీరే కాదు, మీ ఇంకా వెనకాల చాలామంది ఉంటారు, ఈరోజు కొంతమంది వచ్చి ఉంటారు, ఇంకా మీకు సంబంధించిన బంధువులు కానీ మహిళలు కానీ స్త్రీలు అందరూ ఉంటారు. కాబట్టి వారందరికీ కూడా నేను కృతజ్ఞతలు తెలియజేస్తూ ఉన్నాను. ఈరోజు ఇరుపాక అంటే ఈరోజు తప్పనిసరిగా ప్రజలు ఓట్లైనా సిద్ధంగా ఉన్నారు. అక్కడ జగన్మోహన్ రెడ్డి గారు చేసే కార్యక్రమాలు ప్రతి ఊరికి వెళ్తున్నాయి, కాదు అన్ని ఊళ్ళకి వెళ్తున్నాయి. ఆ రకంగా లబ్ధి అన్నది ప్రతి ఊళ్ళకి ఉంటున్నారు, అన్ని ఊళ్ళతో పాటుగా. ఈ గ్రామంలో కూడా చాలామంది అన్ని రకాలుగా లబ్ధి, సర్పంచ్ గారు ఉన్నారు, వైఎస్ఆర్టీపీ గారు ఉన్నారు, మొన్నటి వరకు ఎమ్మెల్యే గారు కూడా ఈ ఊరికి సంబంధించిన ఆయన. మరి ఆ రకంగా మీ గ్రామానికి అనేక కార్యక్రమాలు కూడా జరుగుంటాయి. మరి ముఖ్యంగా మరి జగన్మోహన్ రెడ్డి గారు చేసే కార్యక్రమం మీ అందరికీ తెలిసి నేను పదే చెప్పాల్సిన పర్లేదు. మరి ఎన్నికలు ఒక 4 రోజుల పైన ఉన్నాయి, అంటే కొద్దిగా వెనక్కి వెళ్ళి మరి మన 7వ విడత 6వ విడత వచ్చి దానివల్ల వెనక్కి వెళ్ళిపోయినాయి. కాకపోతే వచ్చి నెల అయిపోవాలి, కొద్దిగా టైం ఉంది. అయినా సరే ఇక్కడికి వచ్చి మరి ప్రతి ఒక్కరికి కూడా మరి వైఎస్ఆర్ పార్టీకి ఓటేసేలాగా మరి జగన్ గారు కూడా నాకు టికెట్ ఇచ్చారు, మీరు ఎవరు చూశారు కదా, టీవీలో అనౌన్స్ చేశారు, జెండా ప్యాట్కి 4 వేలు. అలాగే మన ఎంపీగా కూడా చలమశెట్టి సునీల్ గారికి ఇచ్చారు. ఆయనకి మాకు మీరందరూ కూడా సహకరించాలి. తప్పనిసరిగా మీరు ఏ రకమైనటువంటి ఆదాయం కానీ ఏం పడవలసిన పని లేదు, మేము ఉంటాం మీ వెనకాల. వచ్చిన నాయకులు కాదు, కార్యకర్తలే కాదు, ఈరోజు నేను తోట నర్సింగ్ మీ వెనకాల ఉంటాను ఎప్పుడైనా సరే. ఏ రకమైన ఆపద వచ్చినా సరే మా దాని మీద దృష్టి పెడతాం. మరి ఆ రకంగా ఇంత అభిమానంగా వచ్చినటువంటి మీకు మీ గ్రామానికి సంబంధించిన సమస్యలు కూడా ఉంటాయి, ఎస్సీ కాలనీలో ఉంటాయి, మిగతా ఊళ్ళో కూడా ఉంటాయి, అన్నీ కూడా చెప్పారు. మరి మావిడాడ్ పంపింగ్ స్కీమ్ ఉంది, దానికి సంబంధించింది గతంలో నేను సవారం పంపింగ్ స్కీమ్ని అడగొట్టేసి నేను చేశాను. అప్పట్లో ఉండేది, కానీ అక్కడ మొత్తం ఏమీ లేకుండా చేసి చేయడానికి కూడా పని లేకుండా చేశారు. మరి ఈ ఊరికి సంబంధించి కానీ మరి మావిడాడ ఇరుపాక ఇంకా 2 గ్రామాలకి నీరు వచ్చే అవకాశం, చెరువులకి వాటికి ఇరుపాక ఈ గ్రామాలందరికీ కూడా మామిడాడి పంపింగ్ స్కీమ్ ద్వారా ఏలేరు వాటర్ అవ్వచ్చు, లేదా గోదావరి వాటర్ అవ్వచ్చు, పుష్కరం నుంచి కానీ పోలవరం నుంచి కానీ నీరు వచ్చే అవకాశం కాబట్టి తప్పనిసరిగా స్కీమ్ని నేను పునరుద్ధరిస్తాను. అక్కడ చక్కటి బిల్డింగ్ పంపిణీ చేద్దాం, ఆ ప్లేస్ ఎక్కడైతే ఉందో అది. ఆ రకంగా మామిడాడి స్కీమ్ ద్వారా రైతాంగానికి ఉపయోగపడే రీతిలో ఈ 5-6 గ్రామాలకి కూడా తప్పనిసరిగా నేను చేయడం కూడా జరుగుతుంది. అలాగే మిగతా ఏ కార్యక్రమాలు ఉన్నా సరే ఊరికి సంబంధించినటువంటి ఇందా సోదరుడు మన సంటిబాబు చెప్తున్నాను, ఎస్సీ కాలనీలో అప్పుడులో నేను కట్టినటువంటి కమ్యూనిటీలు అవ్వచ్చు, లేకపోతే రోడ్లు అవ్వచ్చు, లేకపోతే ఎస్సీ కాలనీలో ఒక శ్మశానం మరి ఆ రకంగా అప్పుడు తోట మన ప్రాంతం బాగుండేవాడు, కార్యక్రమాలు మీ ఊళ్ళో కూడా చేయడం జరిగింది. ఇల్లు కట్టించే కార్యక్రమాలు మరి చాలా ఇళ్ళు కూడా ఇచ్చాను నేను.